చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ రాక, తల్లికి వందనం పేరిట ఇస్తానన్న ఆర్థిక సాయం అందక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వీరికి అండగా వైఎస్ఆర్సీపీ నిలబడింది. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సిద్ధమైంది. విద్యార్థులకు అండగా ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట చేపట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు సర్కార్పై పోరాటానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపనుంది. ఫీజు రియంబర్స్మెంట్ రాక పేద మధ్యతరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న బాధను కలెక్టర్లకు వివరించనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు కావస్తోంది. అయినప్పటికీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఇంతవరకు విడుదల చేయలేదు. 3,900 కోట్ల రూపాయలను విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులే ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక భారాన్ని భరించలేని తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించి పనులకు పంపించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోకడలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని, ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు. వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తగ్గకుండా ఇంగ్లీష్ మీడియాన్ని అందించారు. ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంతో ఏ కాలేజీ విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదు. కానీ ప్రభుత్వం మారగానే విద్యార్థుల పరిస్థితులు మారిపోయాయి. వేలకు వేలు ఫీజులు చెల్లించలేక పేద విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు. గత ఎన్నికలకు ముందు జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు మోకాలు అడ్డుపెట్టారు చంద్రబాబు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అంటూ హైకోర్టుకు వెళ్లి నిధులు విడుదల చేయనివ్వకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఈ బకాయిలకి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖున విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ కలిసి జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్ని మార్చుకోవాలని, తప్పనిసరిగా ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లను కలిసి పత్రాలు ఇవ్వాలని చెప్పి గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పేదింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసేందుకు చూస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు విద్యార్థులకు మేలు చేస్తుందంటే నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు. కనీసం ఈ పోరుబాట వల్ల అయినా చంద్రబాబు దిగివచ్చి విద్యార్థులకు మేలు చేస్తారో లేదో చూడాలి.